వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మొండి బకాయిలు విడుదలకు డేట్ ఫిక్స్ పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి వెంటనే అని టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్. తెలంగాణలోని ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల సమస్యలను మళ్లీ తెరపైకి వచ్చింది. గత 2 ఏళ్లుగా ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ విడుదల కాని బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావర రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. హన్మకొండలో టీఎస్టీఎఫ్ సమావేశం. గురువారం నాడు హన్మకొండలో టీఎస్టీఎఫ్ ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చావర రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చావర రవి లేవనెత్తిన ప్రధాన సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సమావేశంలో చావర రవి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చిన ప్రధాన సమస్యలు ఇవే: పెండింగ్ బకాయిలు, సెలవు జీతం, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ క్లెయిమ్స్, పెన్షన్ మరియు ఇతర బకాయిలు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ గత 2 ఏళ్లుగా విడుదల కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. జీవో నంబర్ 317 సమస్య. జీవో నంబర్ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాత విధానాన్ని కొనసాగించడం బాధాకరమని చావర రవి అన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర నాయకుల భాగస్వామ్యం. ఈ కార్యక్రమంలో టీఎస్టీఎఫ్ రాష్ట్ర నాయకులు క్రోన్ కుమార్ మరియు తదితరులైతే పాల్గొన్నారన్నమాట. తరచూ పునరావృతమయ్యే సమస్యలు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బకాయిలు ఉండటం తెలంగాణలో తరచూ పునరావృతమయ్యే సమస్యగా మారింది. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు బకాయిలు పేరుకుపోవడం చాలా బాధాకరమని టీఎస్టీఎఫ్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు. జనవరి 31 లోపు అన్ని బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని మరియు త్వరలోనే బకాయిల చెల్లింపులకు ముగింపు పలకాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఉపాధ్యాయుల బకాయిల సమస్య తెలంగాణ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తుందని అయితే ఆశిద్దాం.